హాయ్, అందరికీ నమస్తే. నా పేరు రమేష్. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్టీసీఎల్ అధ్యక్షులు మేరాజోత్ హనుమంత్ నాయక్ గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే సార్, మరో వారం రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ప్రచారం ఎలా కొనసాగుతుంది సార్? ప్రచారం 2012 బై ఎలక్షన్లో మాచల్ నియోజకవర్గంలో జరిగిన విధంగా కంటే 2014, 2019లో కూడా ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థి శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత 4 ఎలక్షన్లో గెలిచిన అనుభవం కంటే ఇప్పుడు మరీ ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అన్ని సామాజిక వర్గాలకి చేసిన ప్రభుత్వం ఏదైతే మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిందో ఆ వివరాలన్నిటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రతి గడప గడపకి ప్రచారం చేస్తూ మరలా 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ రోజున ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు అత్యధిక మెజార్టీతో రామకృష్ణారెడ్డి గారిని గెలిపించాలని ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. సార్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు అందాల్సిన 16 పథకాలు అందలేదని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? గిరిజనులకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా మంచి చేశారంటే అది కేవలం మన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఉంటాం. ఎస్సీ ఎస్టీలకి, గిరిజనులకు మాత్రమే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ పార్టీలో తర్వాత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో మంచి జరిగింది. అది ఎస్సీ ఎస్టీలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగింది. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు జరిగింది. ఎస్సీ ఎస్టీల్లో కూడా గిరిజనులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం కానివ్వండి, మిగతా గిరిజన భవన్ల గురించి ప్రత్యేక తండాలను 500 జనాభా కలిగిన తండాలను గ్రామ పంచాయతీలు చేయటం విషయంలో కానీ ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి చేయటానికి పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో ఎన్నికల్లో నాన్నగారు కంటే ఇంకా 10 అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తాను, ఆయన ఆశయాలను కొనసాగిస్తానని చెప్పి మంచి చేస్తాను. రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారి ఫోటో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజల ఇళ్లల్లో ఉందో ఆయన పక్కన నా ఫోటో కూడా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్ని సామాజిక వర్గాలతో పాటు గిరిజనులకు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేసి ఉన్నారు. అందులో 165 ప్రత్యేక గ్రామ పంచాయతీలు కానివ్వండి, పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీని, ఐటీడీఏ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ప్రత్యేకంగా 2 జిల్లాలను గిరిజనులకు సంబంధించిన పేర్లు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు పేరు మీద 2 జిల్లాలను కూడా జిల్లా పేర్లను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన ఏ పథకం కూడా తీసేశారని దుష్ప్రచారం మాత్రమే చేస్తూ ఉన్నారు. నేను సవాల్ చేస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం అయినా గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టాడా? గిరిజనుల అభివృద్ధి కోసం ఏనాడైనా కృషి చేశారా? ఆ ఆలోచన కూడా చేయలేదు. అలాంటప్పుడు 16 పథకాలు తీసేశారని దుష్ప్రచారం ఎలా చేస్తారు? గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు పెట్టిన పథకాలను తెలుగుదేశం పార్టీ అమలు పరిచి ఉండొచ్చు, కొంత వివక్షత చూపించుండొచ్చు. గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనుల మీద ప్రేమ ఉంటే గిరిజనులకు తన మంత్రిమండలిలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా గిరిజన సలహా మండలిని ఎందుకు వేయలేదు సకాలంలో మీరు? తర్వాత నామినేటెడ్
మెంబర్ల పేరుతో మీరు గిరిజన సలహా మండలిని వేసుకొని జీవో నంబర్ 97 తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో ఉన్న బాక్సైట్ ఖనిజాలను దోచుకోవడానికి మాత్రమే మీకు గిరిజన సలహా మండలి వేసుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది తప్ప గిరిజనుల మీద ప్రేమతో మీరు గిరిజన సలహా మండలిని వేయలేదు. ఎందుకంటే ఆ గిరిజన సలహా మండలిలో 7 ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని మీరు గిరిజన సలహా మండలిని వేయకుండా నిర్లక్ష్యం వహించారు. తర్వాత ట్రైకార్ కానీ జీసీసీ కానీ పాలక మండళ్లను మీరు 5 సంవత్సరాల్లో నియమించారా? నియమించకుండా తూతు మంత్రంగా ఎలక్షన్కు ముందు ఒక నెల రోజుల ముందు మీరు జీసీసీ ట్రైకార్ పాలక మండలి చైర్మన్లు మాత్రమే నియమించారు. అది మీ ఘనత. అలాంటిది మీరు దుష్ప్రచారం చేసి గిరిజనుల మెదడులో ఒక విషభావాన్ని తీసుకెళ్ళి గిరిజనులను మీరు డైవర్ట్ చేసి గిరిజనుల ఓట్లను మీద మీరు ఓట్ల కోసం మీరు అబద్ధాలు ఆడటం, వైఎస్ఆర్సీపీని ముఖ్యమంత్రిగా విమర్శించడం కరెక్ట్ కాదు. ప్రతి పథకం రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ పథకాలనే అమలు పరిచినప్పటికీ ఆ పథకాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పథకం అమలు చేస్తుంది. ఆ పథకాలు పేర్లు మార్చి ఉండొచ్చు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను చంద్రబాబు నాయుడు చంద్రన్న భీమా అని, చంద్రన్న గిరిజనుల కోసం చంద్రన్న అని అనేక పథకాలు మీరు పెట్టుకున్నారు. అలాంటి పథకాల పేర్లు మార్చి ఈరోజు నవరత్నాల భాగంగా అనేక పథకాలను అమలుపరుస్తూ ఉన్నాము. గిరి కళ్యాణ పుత్రిక కానీ, అదేవిధంగా నాడు నేడులో మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన విద్య కానీ, జగనన్న బడుగు వికాసంలో 45% సబ్సిడీతో సర్వీస్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఈ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు గిరిజనులు ఏర్పాటు చేసుకున్నారు, స్వయం ఉపాధి పొందుతున్నారు. అలాంటి వారికి కూడా చేయూతనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కేవలం దుష్ప్రచారం మాత్రమే. ఈ 16 పథకాలు తీసేశారని చెప్పి గిరిజనులకు మోసం చేయడానికి మరోమారు ఎత్తుగడలో భాగంగానే ఈ 16 పథకాలు తీసేశారని చెప్పి దుష్ప్రచారం చేస్తానని తెలియజేస్తాను. సార్, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ వైసీపీ ప్రభుత్వంలో గౌరవం లేదని టీడీపీ వారు విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒక మంత్రి మండలినే తీసుకోండి. దేశంలో 25 మంది మంత్రులు ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన ఘనత దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మిగతా రాష్ట్రాల్లో తర్వాత అమలు చేస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మంత్రి మండలిలో సుమారు 17 మంది మంత్రులే ఉన్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలు వారిలో మాలా కానీ, మాదిగ కానీ, రెల్లి కానీ, కార్పొరేషన్ల పరంగా కానీ, బీసీల పరంగా కానీ, ఎస్టీల పరంగా కానీ, ఎస్టీల పరంగా చూసుకుంటే పాముల పుష్పశ్రీవాణి గారికి 2.5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇచ్చారు. తర్వాత రెండో విడతలో పీడిక రాజనోదర్ గారికి అవకాశం ఇచ్చారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పదవుల పరంగా కానీ, దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి చట్టం చేసిన ఘనత అసెంబ్లీలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఆ చట్టాన్ని జీవోగా చేసి అమలు పరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది మనందరికీ ఒకసారి మనం చూసుకోవచ్చు. అసెంబ్లీలో చేసిన చట్టం గురించి కానీ, జీవో గురించి కానీ, పదవుల విషయంలో కానీ ఇది ఏ చర్చకైనా సిద్ధమే. అది జగన్మోహన్ రెడ్డి గారికే ఆ 50% పదవులు ఇచ్చిన ఘనత దక్కిందనేది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు నడుస్తున్న అంశం. సార్, ఈసారి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలుస్తారంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తాను విద్యార్థి దశ నుంచే ఒక నాయకుడు. తన పెదనాన్న బాబాయిలు సుందరామరెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు ఆ 2 ఎలక్షన్లు జరిగేటప్పుడే తన విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా ఉన్న విషయము.
లక్ష్మారెడ్డి గారి ఎలక్షన్ కూడా రామకృష్ణారెడ్డి గారు ఆనాడు నిర్వహించిన సంగతి చాలామందికి తెలిసిన విషయమే. ప్రత్యేకంగా 2009 నుంచి ఇప్పుడు 5వ ఎలక్షను తాను స్వయంగా స్వశక్తితో తన అందరి మన్ననలు పొంది గ్రామ ప్రజల నుంచి రాష్ట్ర స్థాయి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పేరు పొంది తాను మంచివాడిగా మంచి నడవడికతో సహృదయంతో తన అందరినీ మంచి పలకరింపుతో ప్రజలను దగ్గర చేసుకొని మాచల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలనే ధ్యేయంతో తను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తనకు అవకాశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చిన తర్వాత కూడా బై ఎలక్షన్ 2012లో అఖండ మెజార్టీతో మార్చిలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా 2014లో 2019లో కూడా అతనే విజయం సాధించడం జరిగింది. వరుసగా 4 సార్లు కూడా రామకృష్ణారెడ్డి గారు గెలవటం జరిగింది. తప్పనిసరిగా 5వసారి కూడా గెలుస్తారు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తాను నియోజకవర్గ ప్రజలకి పెద్దగా పనులు చేయనప్పటికీ అవకాశం లేనప్పటికీ ఆయనకి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా ఈ నియోజకవర్గంలో నిలబడి ప్రజల కోసం ఉన్న అందుబాటులో ఉన్న నాయకుడు రామకృష్ణారెడ్డి గారు. ఈనాడు పార్టీలకు ప్రాంతాలకు రాజకీయాలకు మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి పారదర్శకంగా ఇంటి వద్దకే పరిపాలనను అందించి సంక్షేమ పాలనను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ప్రత్యేకంగా రామకృష్ణారెడ్డి గారి చరిస్మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులతో పాటు మాచల నియోజకవర్గానికి ఈరోజు చూసుకుంటే రోడ్ల పరంగా హైవేలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా, మాచర్ల నుంచి దాచేపల్లి దాకా, మరి మాచర్ల నుంచి కారంపూడి దాకా కూడా రోడ్లు ఎలా మంచిగా ఉన్నాయో చూస్తూ ఉన్నాము. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇవన్నీ చేసిన డెవలప్మెంట్ పనులకు అనుగుణంగా వైఎస్ఆర్సీ ప్రభుత్వం అందించిన మంచి సంక్షేమ పథకాలు ఏదైతే డీబీటీ ద్వారా ప్రజలకు 2,70,00,000 కోట్ల రూపాయలు సుమారుగా అందించిన ఘనతలో మాచర్ల కూడా పారదర్శకంగా అందింది. కాబట్టి తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారు మరలా తప్పనిసరిగా గెలుస్తారని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు కూటమి పథకాలు ఎక్కువ పెడుతుంది. బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి కావచ్చు, సంవత్సరానికి 3 సిలిండర్లు అంటున్నారు. అంటే ప్రజలు ఎక్కువ ఎటు మొగ్గు చూపే అవకాశం ఉందంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అందిస్తుంటే ప్రజల్ని సోమరిపోతులు చేయడానికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం సచివాలయాన్ని పెట్టింది, వాలంటీర్లను ఏర్పాటు చేసింది. సంక్షేమ పథకాలను డైరెక్ట్గా డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి వేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ. ఈరోజు అదే విధానం కొనసాగితే ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది. అలజడి రేగి రాష్ట్రం అసాంఘిక శక్తుల చేతుల్లో మారే అవకాశం ఉందని చెప్పి అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారు. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ పథకాలకి డబ్బులు ట్యాక్స్ పేయర్స్ ద్వారా, అదేవిధంగా
ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ద్వారా రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించి వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచి ఇతర వర్గాలతో పాటు, ఇతర సామాజిక వర్గాలతో పాటు, ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రాన్ని సమాజంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న మంచి ఆశయం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన్ని ఎంతో హేళనగా ఆయనపై దుష్ప్రచారం చేసి ఈ పథకాలను అమలు పరచలేడు, ఈ పథకాలను అమలుపరచాలంటే బడ్జెట్ సరిపోదు, ప్రజలను సోమరిపోతులు చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. కొంతమంది మేధావులు కూడా ఈ యొక్క పథకాలు ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వము ఎక్కువ కాలము ఇలానే కొనసాగితే ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడుతుందని చెప్పి ఎంతోమంది విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఈ రోజున టీడీపీ మేనిఫెస్టో, జనసేన, బీజేపీ మీరు చెప్పిన విధంగా కూటమి మేనిఫెస్టోలో మీరు కూడా ఒకసారి చూడండి క్లుప్తంగా. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ రెట్లు పెంచి పింఛన్లు 4,000, ఏప్రిల్ నుంచే జూన్ దాకా 7,000 మీకు అకౌంట్లో ఒక్కొక్కరికి ఇస్తామని చెప్పి ఓట్ల కోసం మభ్యపెడతా ఉన్నారు. ప్రతి స్కీమ్ కూడా ఈ రోజున మీరు చెప్పినట్లుగా లేడీస్కి బస్సులు ఫ్రీ, ఇలాంటి అనేక పథకాలను అధికారంలోకి రావడం కోసం మాత్రమే వాళ్ళ ధ్యేయంగా వాళ్ళ మేనిఫెస్టోను రూపొందించి ఈనాడు అధికారం కోసం కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పథకాలను ఏదైతే చేయగలిగిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మాత్రమే అమలు పరచడానికి నవరత్నాల పేరుతో అమలు పరుస్తుంటే వాటి మీదనే మీరు అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి ప్రజలను సోమరిపోతులు అయిపోతున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి విమర్శించిన వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా ఆడపిల్లలను ఈరోజు మిస్ అవుతున్నారు. ప్రతి ఒక్క సమాచారం ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి బయటికి వెళ్తుంది. ఇళ్లల్లో ఎవరు లేనప్పుడు, మగవారు లేనప్పుడు ఇళ్లలోకి వాలంటీర్స్ వెళ్తున్నారని రకరకాలుగా ఈనాడు వాలంటీర్స్ మీద కూడా దుష్ప్రచారం చేశారు. అలాంటిది ఈరోజు వాలంటీర్స్కి కూటమి అధికారంలోకి వస్తే వాళ్ళని కంటిన్యూషన్ చేస్తాము, 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళ బడ్జెట్, వాళ్ళు చెప్తున్న బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఏ బడ్జెట్ కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం ఉన్న బడ్జెట్ సరిపోదు. ఇంకా ప్రభుత్వానికి ఆదాయ వనరులు వచ్చినప్పటికి కూడా సరిపోదు. ఎందుకంటే మనకు ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఆదాయ వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా ఆ పథకాలు అమలుపరిచే ప్రసక్తే లేదు. కేవలం అధికారం కోసం మాత్రమే ఈ పథకాలను ప్రకటించారు. సార్, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? గ్రామాల్లో ప్రజలు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మధ్యవర్తులు, దళారులు లేకుండా గత ప్రభుత్వాల్లో మాకు ఏదైనా పథకం రావాలంటే మేము ఆ గ్రామం ఒక నాయకుడి దగ్గరకు లేదా ఒక దళారీ దగ్గరకు వెళ్ళి లంచం పుచ్చుకొని కాళ్ళ వేళ్ళ తిరిగేలాగా వాళ్ళ చుట్టూ తిరిగి చివరికి ఆ పథకం, ఆ స్కీము కొంతమందికే వచ్చే అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా ప్రతి పథకం కూడా అర్హులైన వారికి, ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ఈ నవరత్నాల పేరుతో ఈ పథకాలను అమలు పరుస్తున్నారు. కాబట్టి వివక్షత లేకుండా, మాకు ఎవరితో పని లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి అందాల్సిన హక్కులను, అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారు మాకు సచివాలయాల ద్వారా అందిస్తూ ఉన్నారు. గతంలో మాకు ప్రతి పనికి మండల కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో అధికారులు కూడా అందుబాటులో లేకుండా మాకు ఒక పని కోసం 2-3 రోజులు, 4-5 రోజులు కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి ఇబ్బందులు లేకుండా మాకు ప్రతి పని కూడా మా గ్రామంలోనే సచివాలయం ద్వారా జరుగుతున్నాయి. పథకాలు కూడా పారదర్శకంగా వస్తున్నాయి. కాబట్టి మాకు ఇలాంటి పాలనే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మరలా మేము రెండోసారి ముఖ్యమంత్రి చేసుకుంటాము. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాము. రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా ఎక్కువ శాతం ప్రజలు వైఎస్ఆర్సీపీకే మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మరోమారు సిద్ధంగా ఉన్నారు. సార్, ఒక చిన్న గ్రామం నుంచి శ్రీరామపురం తండా అనే గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది. సీఎం గారు మీతో ఎలా ఉంటారు? నేను చిన్నప్పటి నుంచే స్కూల్లో కానీ కాలేజీలో కానీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గెలిచి కాలేజీ ఎన్నికల్లో గెలిచి నాయకుడిగా ఉన్నాను. మా తాతగారు 1962 మాచర్ల శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు. మేరాదోత లక్ష్మణనాయక్ గారు. ఆయన మరణించిన తర్వాత మా గ్రామంలోనే మా చిన్నతాత దేవులా నాయక్ గారు పెద్ద నాయకుడిగా గ్రామ సర్పంచ్గా కూడా చేసిన సంగతి మా గ్రామ ప్రజలతో పాటు పరిసర గ్రామాలకు కూడా తెలిసిన విషయమే. ఇలాంటి సందర్భంలో నేను చదువుకున్న తర్వాత పాఠశాలలో కానీ హాస్టల్లో కానీ నాయకుడిగా ఉండి తర్వాత ప్రజాసేవ చేయాలని, మరి ముఖ్యంగా గిరిజనులకు, దళితులకు, బహుజనులకు అంబేద్కర్ గారి ఐడియాలజీతో ఈ సమాజంలో పనిచేయాలని చెప్పి నేను స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మాచర్ల పల్నాడు ప్రాంతం గుంటూరు జిల్లాలో పనిచేయడం జరిగింది. అదే తరుణంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే దళితులకు, గిరిజనులకు చేసిన మేలు ఉందో ఆ మేలు మరలా కొనసాగాలంటే, గిరిజనులకు, దళితులకు, బహుజనులకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడుగా రాజకీయాల్లో వస్తున్నారు. కాబట్టి బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా మరి సుమారు 600 పైచిలకు మంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఎస్టీల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని మాచర్ల ప్రాంతంలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి అప్పుడు అంబటి రాంబాబు గారు, మేరుగు నాగార్జున గారు సమక్షంలో మాచర్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాడు స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ సభకు రాలేకపోయారు. తన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కూడా ఆ సభకు సహకరించి ఆ సభను విజయవంతం చేసి తన మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. ఆనాటి నుంచి నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో, వెంకటరామరెడ్డి గారితో అన్యోన్యంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల చురుకుగా పాల్గొంటున్న తరుణంలో మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. జిల్లాలో ఉన్న సీనియర్ లీడర్లు కూడా నాకు సహకరించడం జరిగింది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మారుమూల శ్రీరామపురం తండాకు చెందిన నాకు సంఘాల్లో ఉన్నప్పటి నుంచే పరిచయము. ఆ కుటుంబం మొత్తం కూడా నేను మ్యారేజ్ చేసుకుంది కూడా ఎమ్మెల్యే గారి ఊరిలో కళ్ళకుంటలో. కాబట్టి ఆ కుటుంబంతో మా కుటుంబానికి అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా పరిచయాలు ఆయనతో ఉండేవి. గిరిజన సంఘాల మీటింగ్ కూడా ఆయనకు అతిథులుగా కూడా పిలిచేవాళ్ళం. కాబట్టి ఆయన నా యొక్క నడవడికను, నాలో ఉన్న విషయ పరిజ్ఞానాన్ని గమనించి నాకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించారు. ఆ జిల్లా అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వహించి
పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావటం జరిగిన సందర్భంలో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేయడం జరిగింది 2015లో. 2019 ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగే విషయాలను, గిరిజనులు జరిగే అన్యాయాలను, గిరిజన విభాగం చేపట్టే కార్యక్రమాలను ప్రతి నెల కలిసి నేను ఆయనకి తెలిపేవాడిని. ఇలా తెలపడం వలన, కలవటం వలన పార్టీకి చిత్తశుద్ధితో, పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఒక గిరిజనుడిగా కష్టపడుతున్న విషయాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆప్యాయతగా నాతో పలకరించడం కానీ, బాగా చూసుకోవడం కానీ, గౌరవించడం కానీ, నన్ను ఆయన జీవితంలో మరవలేకుండా నాకు మంచి గౌరవాన్ని, విలువను ఇచ్చినందుకు ఈ పార్టీలో అలానే కొనసాగి ఆయన మరలా ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో మరలా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశంతో 2024 ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిని చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరితో కలిసి గిరిజనులకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా గిరిజనులు ఎక్కువ శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇంకా మంచి మేలు జరుగుతుందని చెప్పి గిరిజనులో ఒక మంచి భావనను తీసుకెళ్ళి పనిలో నేను కూడా ఒకడిని చెప్పి తెలియజేస్తాను. సార్, ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? పల్నాడు ప్రాంతంలో ఎవరు చెప్పినా కూడా చాలా వెనకబడిన ప్రాంతం అని చెప్పి మనం వింటూ ఉంటాము. రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో ఈనాడు విద్యా సంస్థలు వస్తున్నాయి, వ్యాపార సంస్థలు వస్తున్నాయి. ఈనాడు సిమెంట్ ఫ్యాక్టరీలు అనేకం వస్తున్నాయి. అదేవిధంగా మిర్చి కానీ, పత్తి కానీ, మిగతా పంటలు కూడా ఎక్కువ శాతం మన పల్నాడు ప్రాంతం నుంచి పండుతూ ఉన్నాయి. చారిత్రాత్మకమైన చెనకేశ్వర స్వామి టెంపుల్, బ్రహ్మనాయుడు గారు, మరి నాగమ్మ గారు, మన నాగార్జున సాగరు, ఇలా పురాతనమైన సత్రశాల దేవాలయం కానీ ఇలాంటి చాలా పురాతనమైనవి ఎన్నో చరిత్రాత్మకమైనవి మన ప్రాంతంలో ఉన్నాయి. ఈరోజు వీటన్నిటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలపడానికి కానీ, మన సమస్యలను తెలపడానికి కానీ, ఈ సమస్యలు తెలిపి ప్రభుత్వం దృష్టికి, ప్రజల సమస్యలను పార్టీల దృష్టికి, అధికార దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు పల్నాడు ప్రజానాడి ఛానల్ ముందుండాలని ఇలాంటి ఛానల్ ఏర్పాటు చేయటం పల్నాడు ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే స్వచ్ఛందంగా మంచి పనులు చేయాలంటే కష్టమైన పని. డబ్బులున్న వాళ్ళకి అంత కష్టమే ఉండదు. కానీ పల్నాడు ప్రాంతంలో డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఒక ఆశయంతో పల్నాడు ప్రజానాడి ఛానల్ పనిచేస్తుంది కాబట్టి ఆ ఛానల్ని నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ ఉన్నారు, ఆదరించాలి కూడా. ఇంకా ఈ ఛానల్ ముందుకు రాష్ట్ర స్థాయిలో వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పల్నాడు ప్రజానాడి ఛానల్ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.